కమలం పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడి కోసం తీవ్ర కసరత్తు చేస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత కమలం పార్టీ అత్యంత కీలకమైన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో విజయోత్సాహంతో దూసుకుపోతుంది. అయితే ఆట ఇక్కడే ముగిసిపోలేదు. ఇకపై కీలక రాష్ట్రాలైన బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, యూపీ లాంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నూతన అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు బీజేపీకి పార్లమెంటులో సొంత బలం లేకపోవడంతో కూటమి సారథిగాను నూతన అధ్యక్షుడిపై బృహత్తర బాధ్యత ఉంటుంది. జమిలీ ఎన్నికలు, డీలిమిటేషన్ లాంటి కీలక నిర్ణయాల నేపథ్యంలో నూతన అధ్యక్షుడు ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ నూతన అధ్యక్షుడి ఎన్నికకు ఏ అంశాలు ప్రామాణికంగా ఉండనున్నాయి చూద్దాం. అధ్యక్షులు, సీఎంల ఎంపిక విషయంలో బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంది. మోదీ, అమిత్ షా మెదళ్లలో ఏ ఉంటుందన్నది అంతు చిక్కని విషయం. ముందే ఊహాగానాలు చేయడం అస్సలు సాధ్యం కాదు. చివరి నిమిషం వరకు తమరు ఎంపిక చేసినట్లు వారికి కూడా తెలియదంటారు విశ్లేషకులు. అంతేకాదు ఈ ఎంపికలో పార్టీ అవసరాలే ప్రధాన అంశాలుగా ఉంటాయి. పైరవీకారులకు ఎంత మాత్రమూ స్థానమండదు. అటువంటి స్థితిలో మోదీ, షాలు ఎవరిని ఎంపిక చేస్తారో సరిగ్గా చెప్పడం దాదాపు అసాధ్యం. ఇందులో ఆప్టిక్స్ ప్రధానాంశంగా ఉంటాయి. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, ప్రతి సవాళ్లను దృష్టిలో ఉంచుకునే ఈ ఎంపిక ఉంటుంది. కమలం పార్టీకి భవిష్యత్తులో అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీఏకు కీలక రాష్ట్రం బీహార్. అక్కడ నితీష్ కుమార్ సీఎం గా ఉన్నారు. బీజేపీ కూటమిలో ఉంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి సొంతంగా అధికారం లేదు కాబట్టి నితీష్ కుమార్ అందుకు అవసరం. ఎంపీ సీట్ల వారీగా ఆయనకు ఆ బలం ఉంది. కానీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నాటికి నితీష్ కుమార్ బలహీనపడే అవకాశం ఉందంటారు విశ్లేషకులు. గత ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చినా నితీష్ గోడ దూకే వ్యక్తి కాబట్టి ఆయనకే సీఎం పదవిని అప్పగించారు. కానీ ఈసారి సొంతంగానే బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో నితీష్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా బీజేపీకి సవాలు విసురుతుంది. సరిహద్దు రాష్ట్రం కావడంతో పాటు ఇండి కూటమిలో కీలకమైన నాయకురాలు మమతా బెనర్జీ అధికారంలో ఉన్న రాష్ట్రం. అక్కడ టీఎంసీ వర్సెస్ బీజేపీగా సాగుతుంది. రెండు పార్టీల మధ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగిన బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్ జరగడం, అందులో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈసారి మమతను ఓడిస్తే తప్ప పశ్చిమ బెంగాల్లో పరిస్థితులపై కేంద్రానికి పట్టు చిక్కదు. రోహింగ్యాలు, బంగ్లాదేశీలు సైతం అక్కడ వచ్చి స్థిరపడడంతో దేశ భద్రత సైతం పెను సవాలుగా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు రాబోయే కాలమంతా బీజేపీకి అత్యంత క్లిష్టమైన సమయం కానుంది. దేశంలో ఎంతో కాలంగా ఆగిపోయిన డీలిమిటేషన్ ప్రక్రియ జరగనుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. జనాభా లెక్కల అంశం కూడా ఈ మధ్యలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జమిలీ ఎన్నికలను సైతం నిర్వహించి తీరాలని కేంద్ర బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఇది గనక పార్లమెంటులో ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ క్లిష్టమైన అంశాల నేపథ్యంలో బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక కీలకంగా మారనుంది. నూతన అధ్యక్షుడి ఎంపికకు కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యమైనది ఏబీవీపీ నేపథ్యం అంటారు విశ్లేషకులు. ఇటీవల బీజేపీ కొత్త సీఎంల ఎంపిక ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లకు ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది. వీరంతా విద్యార్థి సంఘంలో పనిచేసిన వారే. దీన్ని బట్టి నూతన అధ్యక్షుడిని సైతం ఏబీవీపీ నుంచి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించడానికి ముందు సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాల్సింది. ఆ ప్రకారం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం మరో 6 రాష్ట్రాల్లో యూనిట్ చీఫ్లను ఎన్నుకునేందుకు కసరత్తు జరుగుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికలను పార్టీ చేపట్టినట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉండడంతో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని చెబుతున్నారు. కాగా పార్టీ జాతీయ అధ్యక్షుడి పేరును సూచించాల్సిందిగా ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలను అధిష్టానం ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నందున పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే విషయం చివరి వరకు ఉత్కంఠంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి నూతన అధ్యక్షుడు ఎవరయ్యే అవకాశం ఉందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.